పాలకొల్లులో టీడీపీ కంచుకోటను కూల్చడం ఇక కష్టమేనా? గత 3 పర్యాయాలు వైసీపీ అభ్యర్థులను మార్చినా గెలవలేకపోవడం అటుంచితే ఆధిక్యం మరింత ఎందుకు తగ్గింది? పాలకొల్లులో నిమ్మల రామానాయుడు పాతుకుపోయారా? ఇక ఆయనను కదిలించడం కష్టమేనా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గత కొన్నేళ్లుగా పాలకొల్లు టీడీపీకి కంచుకోటగా మారింది. దానికి మరింత పునాదులు వేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. అలాంటి పాలకొల్లులో మరో పార్టీకి అవకాశం లేదా అంటే ఈ దగ్గరలో లేదనే చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాలకొల్లులో టీడీపీ కంచుకోటను కదిలించాలని ఇప్పటికీ 3 పర్యాయాలు ప్రయత్నించారు. 3 సార్లు కూడా అభ్యర్థులను మార్చి ప్రయత్నించారు. అయినా కూడా టీడీపీ ఆధిక్యం పెరుగుతూనే ఉంది తప్ప తరగటం లేదు. 2024లోనూ అదే జరిగింది. ఈ క్రమంలో గత ఎన్నికల్లో జగన్ బీసీ కార్డుతో గుడాల గోపిని రంగంలోకి దింపి విఫలమయ్యారు. గుడాల గోపి సౌమ్యుడు అయినప్పటికీ ఎన్నికల్లో మనీ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. అంతేకాకుండా గోపి భీమవరం ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో నాన్ లోకల్ ముద్ర పడింది. సామాజిక వర్గం విషయంలో కూడా ఆయన బీసీ కావటం, ఇక్కడ కాపు ఓటర్లు ఎక్కువగా ఉండటంతో ఆయన ఓడిపోవడానికి మరో కారణం అని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలో అగ్రతాంబూలంగా కాపు సామాజిక వర్గం ఉంటారు. ఇదే రామానాయుడుకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గంలో బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ సామాజిక వర్గాల నాయకుల సమన్వయం లేకపోవడంతో గుడాల గోపి ఓడిపోయారనే వాదనలు ఉన్నాయి. మరోవైపు పాలకొల్లు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్సీ మేకా శేషబాబుతో పాటు గున్నం నాగబాబు, డాక్టర్ బాబ్జీ లాంటి నాయకుల మధ్య సమన్వయం లోపంతో వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకును సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయారన్న వాదనలు ఉన్నాయి. కేవలం ఎన్నికలు దగ్గరకు వచ్చిన సమయంలో మాత్రమే గుడాల గోపి వైసీపీ క్యాడర్ను దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేశారే తప్ప ముందుండి వ్యూహాత్మకంగా ఎలాంటి ప్రయత్నం చేయకపోవటం వల్లే నాయకుల మధ్య పరస్పర అవగాహన లేకపోవడంతో ఘోర పరాజయం చవిచూడాల్సి వచ్చిందని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు సామాజిక వర్గాల ఈక్వేషన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, ఇదే పాలకొల్లు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి ఇచ్చి ఉంటే రామానాయుడుకి ధీటుగా పోటాపోటీ ఎన్నికలు జరిగేవని కొందరు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఏ పార్టీకి కూడా బీసీలకి పాలకొల్లులో టికెట్ ఇవ్వలేదని, జగన్మోహన్ రెడ్డి పాలకొల్లు టికెట్ బీసీలకు ఇచ్చినా ఆ అవకాశాన్ని పాలకొల్లు నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోలేదని ఇంకొందరు అంటున్నారు. కేవలం నాన్ లోకల్ కాంటెడ్ కావడంతో పాటు నాయకుల అవగాహన లోపంతోనే గుడాల గోపి ఓడిపోయారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఇక ఇదంతా ఇలా ఉంటే రాబోయే 2029 సార్వత్రిక ఎన్నికల వరకు వైసీపీ క్యాడర్ ఇలానే ఉంటే మరోసారి రామానాయుడు వరుసగా 4వ భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.